మాచర్ల పట్టణ బీసీ సంక్షేమ సంఘం ఆఫీసులో మాచర్ల నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు భీమవరపు శ్రీనివాసరావు రజక ఆధ్వర్యంలో ఓబీసీ పితామహుడు బీపీ మండల్ 43వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జింకల నాగేశ్వర యాదవ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం సెక్రటరీ బృంగ రమణ, పల్నాడు జిల్లా అధికార ప్రతినిధి షేక్ బాదనుభాయ్, మాచర్ల నియోజకవర్గం బీసీ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు గాదె రామకృష్ణరావు, మాచర్ల పట్టణ అధికార ప్రతినిధి పోతునూరు పిచ్చయ్య గౌడ్ మరియు ఇతర బీసీ నాయకులు పాల్గొన్నారు। బాధ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు। అలాగే ఈరోజు బిందేశ్వరి ప్రసాద్ మండల్ వర్ధంతి సందర్భంగా మనం ఈరోజు ఆయనకి నివాళులు అర్పించడం జరుగుతాము। బీపీ మండల్ గురించి ఇవాళ చరిత్రలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా రాబోయే తరాలకు మనం అందించాల్సిన అవసరం ఉంది। ఎందుకంటే సమాజంలో ఈ సొసైటీలో ఇండియన్ సొసైటీలో దాదాపుగా 56% ఉన్నటువంటి బీసీలకి అన్ని ఉద్యోగ ఉపాధి రంగాల్లో కూడా అట్లాగే విద్యారంగంలో కూడా 27% రిజర్వేషన్ తీసుకొచ్చి బీసీలు కూడా బాగా వెనకబడినటువంటి వాళ్ళందరినీ కూడా ఈ భారతదేశంలో మనం అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందనే విషయాన్ని గమనించి ఆయన ఎప్పుడో మొరార్జీ దేశాయ్ గారు ఏర్పాటు చేసిన కమిషన్కి అధ్యక్షులైన తర్వాత వీపీ సింగ్ గారు వచ్చిన తర్వాత మాత్రమే ఆ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ని అమలు చేయడం జరిగింది। ఈ సందర్భంగా మనం వీపీ మండలి ఆశిస్తున్నాం। ఈరోజు మన బీసీ మండల్ గారు 43వ వర్ధంతికి వచ్చిన మన బీసీ సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు। ముఖ్యంగా మన బీసీల గురించి పోరాడిన వ్యక్తుల్లో ముఖ్యమైన వ్యక్తి మన బీపీ మండల్ గారు। ఆయన మాస్టర్ గారు చెప్పినప్పుడు మన బీసీల గురించి వీపీ సింగ్ గారు కూడా మన బీసీల గురించి బాగా అర్థం చేసుకొని ఈయన ఇచ్చిన కమిషన్ ఆధారంగా మరి దాన్ని అమలు చేయడం జరిగింది। అదేవిధంగా మనం ఆయన ప్రతి సంవత్సరం స్మరించుకోవటం మన ధర్మం, అలాగే ప్రతి సంవత్సరం ఇది నిర్వహిస్తామని ఈ సభ సందర్భంగా అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మరి బీపీ మండల్ గారు వర్ధంతి 42వ సంవత్సరం వర్ధంతి। అదేవిధంగా మరి ఆయన చేసినటువంటి మంచి అదృష్టం, రెండోది ఆయన లేకపోవటం కూడా మనకు చాలా లోటు। కాబట్టి ఇలాంటి మహనీయులు ఇంకా ఎందరో తయారయ్యి మన భారతదేశంలో ఉన్నటువంటి బీసీలకి 56% ఉన్నటువంటి బీసీలకి న్యాయం చేసి వాళ్ళ యొక్క స్థితిగతులను మెరుగుపరిచి భారతదేశంలో మంచి ఉన్నతమైనటువంటి స్థానాలని కల్పిస్తారని చెప్తూ ఈ సందర్భంగా బీపీ మండల్ గారికి మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ జోహార్ బీపీ మండల్, జోహార్ బీపీ